ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పెప్పర్ చికెన్ ఫ్రై. పెప్పర్ చికెన్కి కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ సోంపు, చిన్న పట్టా ముక్క, 1 టీ స్పూను నల్ల మిరియాలు, 6 ఇలాచీలు, కబాబ్ చిన్ 6, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, బోజ్వారు పువ్వు కొద్దిగా. ఈ విధంగా ఈ మసాలాలను తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. జీలకర్రను వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి వేయించుకోవాలి. జీలకర్ర, ధనియాలు, పట్టా, ఇలాచీ, మిరియాలు, సోంపు, బోజ్వారు పువ్వు ఇవన్నీ దూరగా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ చిన్న మంట పైన ఈ విధంగా అన్నీ వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగిన తర్వాత ఇలా వేగుతూ ఉంటే దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ మసాలా మొత్తం గ్రైండర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నూనెలో వేగుతున్న చికెన్లో పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మొత్తం వేసి ఇలా వేగుతున్న చికెన్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో నల్ల మిరియాల పొడి ఉండడం వల్ల మనం కారం అనేది వేసుకోలేదు. ఇది పెప్పర్ చికెన్ కనుక ఈ మిరియాల పొడితో ఈ మసాలాలో 2 స్పూన్ల మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కనుక ఇది ఈ విధంగా పొడి చేసుకున్న ఈ మసాలా మొత్తం చికెన్లో వేసి నూనెలో ఇలా వేయించుకోవాలి. ఇది నూనెలోనే వేగుతుంది. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఈ చికెన్ ఉడికే విధంగా 1/2 గ్లాస్ వాటర్ని పోసి ఇలా ఉడికించుకోవాలి. కర్రీలా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ ఉంచుకోవచ్చు, లేకపోతే నూనెలో మొత్తం నీరు ఇనికే వరకు వేయించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నీళ్ళు ఇనికే వరకు పెట్టి కర్రీ ఉండాలనుకుంటే ఇలా తడి ఉంచుకోవచ్చు, లేకపోతే మొత్తం తడి లేకుండా అయినా మనం ఉడికించుకోవచ్చు. ఈ విధంగా పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఈ పెప్పర్ చికెన్ రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది. పెప్పర్ చికెన్ రెడీ.
పెప్పర్ చికెన్ ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.